ఆస్ట్రేలియా ఉదంతంలో మరికొన్ని సంచలనాత్మకమైన విషయాలు తెలుస్తున్నాయి. ఈ ఇద్దరు తండ్రి కొడుకులు ఎవరైతే హంతకులు అయినటువంటి దుర్మార్గులు ఉన్నారో వాళ్ళలో ఒకడు పోయాడు, ఒకడు మిగిలి ఉన్నాడు. తండ్రి పోయాడు, కొడుకు మిగిలి ఉన్నాడు. వాడెంత ప్రమాదకారి, ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. పోలీసులు వాడి మీద 6 ఏళ్ల నుంచి నిఘా పెట్టి కూడా వాడిని కంట్రోల్ చేయలేకపోయారు. అదే సందర్భంలో వాళ్ళ తల్లికి వాళ్ళ భార్యకి వీళ్ళు చెప్పిపోయింది ఏంటంటే, ఈ అడవి పందుల్ని లేకపోతే అక్కడ అడవి జంతువుని వేటాడేందుకు హక్కు ఉంది, అక్కడ చట్టం ఉందన్నమాట. దాని కిందనే వీళ్ళు తుపాకులు తీసుకుంది. వాడు ఒక్కొక్క బ్యాగ్ లో వేల కొద్ది తుపాకీ గుండ్లు పెట్టుకుని వెళ్ళారు. ఎందుకంటే ఇప్పుడు మనకి రివాల్వర్ లాగా మిషన్ గన్ లాంటి దానికి ఎలా ఉండదు, ఎందుకంటే అది మిస్యూజ్ అవుతుందని. ఈ వీటికి వాడతారు కదా హంటింగ్ గన్స్ అనమాట, 6 ఉన్నాయి వాడి దగ్గర. దాంతో 2 సంచుల నిండా తండ్రి కొడుకు నిండా బుల్లెట్లు వేసుకుని పోయారు. ఒకటి తీయడం, కాల్చడం, కాల్చడం, తీయడం. ఇది వాళ్ళు చేసిన అరాచకమైనటువంటి విషయం. ఇది ఇప్పుడు బయటపడింది. అదే సందర్భంలో మొన్న 8 మంది అనుకున్న తర్వాత రోజు 9, ఇప్పుడు 15కి మృతుల సంఖ్య చేరింది. నేను ముందే చెప్పాను, చిన్నపిల్లల్ని పడుకోబెట్టి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ మీద వాళ్ళని రక్షిస్తా ఉన్నారు. వీళ్ళు చిన్నపిల్లల్ని చంపేశారు. ప్రత్యేకించి మనకి పహల్గాంలో గనక మహిళల్ని చంపేసి నీ మొగుడికి చెప్పుకోపో, మోడీకి చెప్పుకోపో, నీ మొగుడిని చంపుతున్నావు అని ఎట్లా చెప్పారు. ఇక్కడ పిల్లల్ని చంపి ఆ తల్లిదండ్రులకు భవిష్యత్తు లేకుండా చేసినటువంటి ఒక అరాచకం అన్నమాట. ఇదే సమయంలో మరికొన్ని కొత్త విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ఒకటేంటంటే, ఈ మధ్యన ఏదైతే ముగ్గురు ఇవి ఉంటాయి కదా, మన స్విగ్గీలు జొమాటోలు ఉంటాయి కదా, అట్లా డెలివరీ చేసే వాళ్ళని వెంటాడుతున్నటువంటి గ్యాంగులు. ఇది కూడా ఈ అక్రమంగా చొరబడ్డటువంటి గవక్కన రావడం, కొట్టేయడం రోడ్డు మీదన, వాళ్ళని కింద పడేసేసి ఆ వెహికల్ తీసుకుని వెళ్ళిపోవడం. అట్లాంటి 3 బైకులు మిస్ అయినటువంటి ఉదంతం కూడా ఇప్పుడు సంచలనం సృష్టిస్తాం. దీనికి సంబంధించినటువంటి రికార్డ్ అయినటువంటి డాష్ బోర్డు ఇక్కడ మనకు మళ్ళీ కాకుండా అక్కడ కారుకి డాష్ బోర్డ్ లో ముందు కూడా కెమెరా ఉంటుంది అనమాట. ఆ కెమెరా రోడ్డుని రికార్డ్ చేస్తాం. ఆ విజువల్స్ ఇప్పుడు రికార్డ్ అయ్యింది. ఇది మనకి ఎక్స్క్లూజివ్. అక్కడ ఉన్నటువంటి మన మిత్రులు, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి మన మిత్రులు మనకి పంపించినటువంటి విజువల్ అనమాట. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆస్ట్రేలియా ఎంత అన్సేఫ్ గా తయారవుతుంది.